నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. సఖ్యతగా ఉన్నంతకాలం అంతా బానే ఉంటుంది. ఒక్కసారి చెడితే ప్రతిదీ సమస్యగానే ఉంటుంది. అగ్రరాజ్యం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఒకప్పుడు చట్టాపట్టాలేసుకుని తిరిగిన ఇద్దరు మిత్రులు ఇప్పుడు ఉప్పు నిప్పులా మారారు. ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఒకరిని మించి ఒకరు ఎత్తుగడలు వేస్తున్నారు. ఇద్దరి మధ్య కయ్యం అమెరికా రాజకీయాలను షేక్ చేస్తోంది. ప్రపంచ కుబేరుడు మస్క్ ఒక అడుగు ముందుకేసి ఏకంగా కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయ్యారు. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య కొన్ని రోజులుగా వివాదం ముదురుతోంది. ట్రంప్ తెచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై మస్క్ విమర్శలు కురిపించారు. ఆ బిల్లు ఫెడరల్ ఖర్చులను భారీగా పెంచుతుందని, దేశ ఆర్థిక లోటు మరింత పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మస్క్ విమర్శలు ట్రంప్ కు కోపం తెప్పించాయి. దీంతో ఆయన్ను ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి తొలగించారు. తాజాగా బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు టెస్లా అధినేత. ఇదొక పిచ్చి ఖర్చని, పన్ను చెల్లింపుదారులకు భారంగా మారుతుందన్నారు. అలాగే పార్టీ ఏర్పాటుపైన కీలక వ్యాఖ్యలు చేశారు ఎలాన్ మస్క్. అమెరికా సెనేట్ ఇప్పటికే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై ఓట్ల పోరులో నిమగ్నమై ఉంది. ఆ బిల్లును జూలై 4 స్వాతంత్ర దినోత్సవానికి ముందు ఆమోదించాలనే లక్ష్యంతో రిపబ్లికన్లు వేగంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సభ తక్కువ మెజారిటీతో బిల్లును ఆమోదించింది. ఇప్పుడు సెనేట్ తన సవరణతో కూడినటువంటి బిల్లును తుది రూపంలోకి తీసుకురావాల్సి ఉంది. ఆ తర్వాత హౌస్ మళ్లీ ఆ సవరణలు ఆమోదించాల్సి ఉంటుంది. అనంతరం ఆ బిల్లు చట్టంగా మారేందుకు అధ్యక్షుడి సంతకం కోసం పంపబడుతుంది. సరిహద్దు భద్రత, రక్షణ, శక్తి ఉత్పత్తికి భారీ ఖర్చులు ప్రతిపాదించబడ్డాయి. అయితే ఆరోగ్య సంరక్షణ, పోషకాహార కార్యక్రమాలపై ఖర్చులను తగ్గించనున్నారు. అమెరికా కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం అంచనా ప్రకారం ఈ బిల్లు వచ్చే దశాబ్దంలో దాదాపు $3.3 ట్రిలియన్ లోటును కలిగించనుంది. అమెరికా రాజకీయ వ్యవస్థపై అసంతృప్తిని వ్యక్తపరిచారు మస్క్. గతంలో ఆయనకు మద్దతుగా నిలిచిన ఎలాన్ ఎక్స్ వేదికగా అదే వ్యక్తి పాలనా విధానాలను వరుస పోస్టులతో తిట్టిపోస్తున్నారు. ఖర్చులను తగ్గిస్తామని చెప్పిన రిపబ్లికన్ నాయకులు ఇప్పుడు భారీ ఖర్చులకు మద్దతిస్తున్నారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదితమైతే ప్రజల కోసం నిజంగా పనిచేసే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారన్నారు. అమెరికా పార్టీని రేపే స్థాపిస్తానంటూ మస్క్ తెలిపారు. ప్రజల గురించి నిజంగా పట్టించుకునే కొత్త రాజకీయ పార్టీ ఏర్పడాల్సిన సమయం వచ్చింది అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు మస్క్.